హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే కథ సింహం వాట. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు వేటకు వెళుతూ తనతో పాటు తోడేలు, నక్కలను తీసుకువెళ్ళింది. తోడేళ్ళు అంటే వోల్ఫ్, నక్క అంటే ఫాక్స్. ఆ మూడు కలవడంతో ఆ రోజు అడవిలోని చాలా జంతువులు ప్రాణాలు అపాయంలో పడ్డాయి. అంటే డేంజర్లో ఉన్నాయన్నమాట. తోడేలు, నక్క జంతువుల జాడలను పసిగట్టి వాటిని భయపెట్టి సింహం ఉన్న వైపుకు తోలాయి. సింహం ఏమాత్రం శ్రమ లేకుండా ఆ జంతువులను చంపింది. నక్క, తోడేలు వాటి మాంసాన్ని సింహం గుహ ముందు కుప్పగా పోసాయి. బాగా అలసిపోయాను, పైగా ఆకలి కూడా వేస్తోంది, ఇక వేట చాలు, వీటిని 3 సమభాగాలుగా చేసి మీ వాటా మీరు తీసుకెళ్ళండి అంది సింహం. సింహం అలా చెప్పగానే తోడేలు ఉత్సాహంగా ముందుకు వచ్చింది. చాలా జాగ్రత్తగా జంతువుల మాంసాన్ని 3 భాగాలుగా చేసి మీ వాటా తీసుకోండి రాజా అంది. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చి వెంటనే తోడేలును చంపేసింది. వాటాలు పంచమని ఈసారి నక్కతో చెప్పింది సింహం. నక్క చాలా తెలివిగా తోడేలు వేరు చేసిన కుప్పలను కలిపివేసి అందులోంచి కొంచెం పక్కకి తీసింది. నాకు ఇది చాలు మహారాజా, అదంతా మీరు తీసుకోండి అంది నక్క. సింహం సంతోషించి ఇంత బాగా వాటాలు వేయడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది. అనుభవంతో సింహం రాజా అంది నక్క. ఇది పిల్లలు ఈరోజు కదా, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.